పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులను పూర్తిగా అరికట్టాలని, వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం 2013 అమలుపై మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు, సిబ్బందికి కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా మహిళలపై వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని, లైంగిక వేధింపుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో లైంగిక వేధింపుల చట్టం అమలుపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, లైంగిక వేధింపుల చట్టంపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించినప్పుడే ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలవుతుందని అన్నారు. దీనికోసం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేయాలని కోరారు. ఈ చట్టం అమల్లోకి వచ్చి సుమారు 11 సంవత్సరాలు పూర్తయినా ఇంకా అవగాహన స్థాయిలోనే ఉండడం విచారకరమని పేర్కొన్నారు. చట్టం వల్ల తమకు రక్షణ లభిస్తుందన్న విషయం మహిళలకు తెలియాలని, ఈ చట్టం వారికి ధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. ప్రైవేటు కార్యాలయాల్లో కూడా చట్టాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టాన్ని అమలు చేసేందుకు వివిధ కార్యాలయాల్లో ఏర్పాటైన కమిటీలు మరింత చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చట్టం క్రింద కేసు నమోదు చేయడమే కాకుండా కఠినంగా శిక్ష పడినప్పుడే వేధింపులు నిరోధింపబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు అసంఘటిత రంగంలో కూడా అమలు చేయాలని కోరారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలు సురక్షితంగా, భద్రంగా ఉండాలన్నది ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. స్థానిక, అంతర్గత కమిటీలు పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు. అదనపు ఎస్పీ ఆస్మా ఫరీహీన్ మాట్లాడుతూ, బాధితులకు న్యాయం జరిగేలా, వారి పక్షాన నిలిచేలా చట్టం అమలు ఉండాలని స్పష్టం చేశారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు భారతీయ న్యాయ సంహితలోని వివిధ చట్టాలను వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డి అనిత మాట్లాడుతూ, పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం క్రింద కేసు పెట్టడమే కాకుండా వారిపై సకాలంలో చర్యలు తీసుకున్నప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో బాధిత మహిళలకు తోటి మహిళలు అండగా నిలవాలని కోరారు. ఐసిడిఎస్ పీడీ బి శాంతికుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చట్టాల్లోని అంశాలను వివరిస్తూ ముద్రించిన హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చట్టాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు ఎంవి సూర్యకళ, ఏ సాయిశ్రీ, బి శాంతి, వివిధ శాఖల అధికారులు, సిడిపిఓలు, ఐసిడిఎస్ అధికారులు, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మనం చేయవలసింది ఏంటంటే, మన అవగాహన కంటే కూడా వాళ్ళలో ఎక్కువ అవగాహన కలగజేయాలి. ఇటువంటి యాక్ట్ అనేది ఒకటి ఉంది, ఇటువంటి రక్షణ అనేది నాకు ఒకటి ఉంది. ఈ రక్షణతో నన్ను వేధిస్తున్న పరిస్థితుల నుంచి నేను బయటికి రావడానికి అవకాశం ఉందన్న విషయాన్ని ముందు మనం వాళ్ళకి అవగాహన కలగజేయాలి. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి. మీకు మన గ్రామ స్థాయిలో మీకు సిబ్బంది ఉన్నారు, అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, మండల స్థాయిలో ఎంఆర్ఓలు ఉన్నారు, ఎండిఓలు ఉన్నారు, వివిధ శాఖల సిబ్బంది ఉన్నారు. ముందు మన జిల్లాల నుంచి మొదలు పెట్టాలి. మరి ఇది యాక్టివిటీ ఉందో లేదో మీ రూల్స్ ప్రకారం నాకైతే తెలియదు, కానీ మన జిల్లాలో అది మొదలు పెట్టాలి. గ్రామ స్థాయి నుండి కూడా వివిధ, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వనండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అవ్వనివ్వండి, ఎక్కడ పనిచేస్తామని సరే వర్కింగ్ ప్లేస్ అన్నారు అంతే. అది తప్పితే ప్రభుత్వ కార్యాలయం ఎక్కడ అనలా, పని ప్రదేశం అన్నారు అంతే. ఎక్కడ పని ప్రదేశం అయినా సరే మహిళ వేధింపులకు గురైతే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది అన్న విషయాన్ని ముందు ఆ మహిళకి తెలియాలి. నాకు ఈ రక్షణ ఉంది, నా రక్షణ కోసం ఒక చట్టం ఉంది, ఈ చట్టం ద్వారా నేను రక్షించబడతాను అన్న విషయాన్ని ఆ మహిళకి తెలిసే విధంగా మీ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, లేదా వివిధ శాఖల సహాయం తీసుకుని, ఎన్జిఓ సహకారం తీసుకుని గ్రామ స్థాయి నుండి కూడా ముందు మహిళలకు ఇది ఒక అవగాహన కలగాలి అనేది మొదటి అభిప్రాయం. అది అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో మనం మిషనరీ పరిశీలిస్తున్నాం. అన్ని కార్యాలయాల్లో కూడా ఒక అధికారిని పెట్టండి దీనికోసం అని చెప్పి అన్నాం. ఇది 480 పెట్టాము. రాష్ట్రంలో మన జిల్లానే ప్రథమ స్థానం ఉందని చెప్తున్నారు.